చూడాల్సినటువంటి అవకాశం ఉంది రాజు గారు. ఎస్ సార్. నెక్స్ట్ అండి, పెద్ద సినిమాలో జానీ సీన్ల వివాదం, డైరెక్టర్ బుచ్చిబాబు క్షమాపణలు. హీరోయిన్ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయండి, దానికి ఆయన సారీ చెప్పారండి. జాన్వీ కపూర్ అంటే ఎంటైర్ ఈ సినిమాకు సంబంధించినటువంటి పెద్ద సినిమాలో జాన్వీ కపూర్కు సంబంధించినటువంటి డ్రెస్సింగ్ స్టైల్ బాగాలేదు అనేటువంటిది ఆ సినిమా చూసినటువంటి వాళ్ళు ఎవరికైనా అనిపిస్తుంది. అంటే కొంత కాదు, కొంత చూడాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. కొంచెము ఆ డ్రెస్ స్టైల్ని మరీ ఏదో పిలకలుగా పెట్టి ఇవన్నీ ఏదో చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంత దాని మీద నెగిటివ్, ఆ సినిమా చూసినప్పుడే కొంత నెగిటివ్గా అనిపించింది. బట్ ఓవరాల్గా చూసినప్పుడు సినిమాకు సంబంధించి అయితే సినిమాలో రామ్ చరణ్ యాక్షన్ ముందు ఇవన్నీ కొట్టుకొని పోయినాయి. జాన్వీ కపూర్ది కావచ్చు, లేకపోతే ఫస్ట్లోనే ఒక విలన్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక బూతు పదం వాడతాడు, అట్లాంటిది కావచ్చు, లేక మిగిలినవి కావచ్చు, ఎక్కడైతే ఆ సినిమాలో ఉన్నటువంటి అనేక లోపాలు ఏదైతే ఉన్నాయో మొత్తం కొట్టుకొని పోయినాయి. ఒక్క రామ్ చరణ్ అనేటువంటి వ్యక్తి గేమ్ చేంజర్గా దీంట్లో చెప్పాలంటే 3 గేమ్స్ ఆడి గేమ్ చేంజర్గా మారుతూ తన సక్సెస్ని తీసుకొని వస్తాడు. అంటే ఎంటైర్ సినిమా మొత్తం ఫస్ట్ నుంచి 1 నుంచి 10 వరకు 9.5 పాయింట్లు 9.5 పాయింట్స్ రామ్ చరణ్ యొక్క నటన మీద, రామ్ చరణ్ యొక్క యాక్టింగ్ మీదే సినిమా మొత్తం టర్న్ అవుతూ వచ్చింది. ఒక్క 0.5% లేదా 1% మాత్రమే జాన్వీ కపూర్ కావచ్చు, జగపతి బాబు కావచ్చు, లేక ఇంకొకరిద్దరు యాక్టర్స్ కావచ్చు. మిగిలినటువంటిది మొత్తం 9 పాయింట్స్ ఎంటైర్గా రామ్ చరణ్ చుట్టూతే సినిమాని తీసుకొని వెళ్ళటం జరిగింది. అలా తీసుకొని వెళ్ళటమే ఈరోజు ఆ సినిమాకి సక్సెస్గా చూడాలి. అంటే రామ్ చరణ్ నటన, నేను మొన్న కూడా చెప్పాను, రామ్ చరణ్ నటనకి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సినటువంటి అంత నటనని తను ప్రదర్శించాడు. ఒక మంచి మెసేజ్ని ఇచ్చాడు. గ్రామీణ ప్రజలని, గ్రామీణ వాతావరణాన్ని, గ్రామాలని రక్షించుకోవటానికి ఒక యువకుడు చేసినటువంటి పోరాటానికి ఇది స్ఫూర్తిగా నిలవాల్సినటువంటి అంశం. అంటే ఇప్పుడు అది చూసినటువంటి ఏ ప్రజాప్రతినిధులైనా లేకపోతే ఎవరైనా కానీ గ్రామాలు ఎలా ఉన్నాయి, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనకి రావాల్సినటువంటి అంశం. అంటే అటువంటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి, దానికోసం తన కాలు కూడా పోగొట్టుకుంటాడు కాబట్టి, తన వికలాంగుడిగా మారతాడు కాబట్టి, అదేవిధంగా ఒక సినిమాకు సంబంధించి అంటే అంత మెసేజ్ని తీసుకొని రావటానికి తను చేసినటువంటి ఒక కష్టం కూడా, అంటే తను చాలా చేంజెస్ చేసుకుంటూ వచ్చాడు. బట్ అన్నిటికీ తనకి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సినటువంటి సినిమాగా చూడాలి. అట్లాగే ఈ మధ్యకాలంలో మనం వైభవ్ సూర్య మనం చూస్తూ ఉన్నాం. చాలా టాప్ ప్లేయర్, క్రికెట్ ప్లేయర్గా ఇప్పుడు వస్తూ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ కంటే మించిపోతాడని మనందరం గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం. వైభవ్ సూర్య కొట్టినటువంటి షాట్స్ మనం చూసాం మన ఇటీవల ఐపీఎల్ మ్యాచ్లో. అట్లాగే రామ్ చరణ్ దాంట్లో క్రికెట్ షాట్స్ అంతకంటే కొంచెం డిఫరెంట్గా కొట్టాడు. సరే, అది కెమెరా ముందైనా అది రికార్డెడ్ అయినా ఏదైనా కానీ అట్లా డిఫరెంట్గా అనిపించే విధంగా కూడా తన గేమ్ని చూపించాడు. సరే, ప్రతిదీ అంటే సినిమాలో ఎంటైర్గా ప్రతి పాయింట్ని రామ్ చరణ్ చాలా చక్కగా ఇచ్చేసాడు. ఎవరైతే చిరంజీవి గారు నటనని మైబరిపించే విధంగా ఆయనకంటే అద్భుతంగా చేసేటువంటి పరిస్థితి రామ్ చరణ్కి ఈ సినిమాలో రావటం అది ఒక గొప్ప విషయం. సినిమా కూడా మంచి కలెక్షన్స్ వెళ్తూ ఉంది. సినిమా కూడా బాగా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్ళింది. ఒక మంచి సినిమాని అందించారు అనేటువంటి భావన ఏర్పడింది రాజుగారు. బట్ చూడాలి దానికి సంబంధించి ఇక ఏంటి ఎలా ఉండిద్ది అనేది. నెక్స్ట్ అండి, హైడ్రా